బెదిరింపులకు పాల్పడుతూ కాంగ్రెస్ పార్టీ ప్రతిష్టను దెబ్బతీస్తున్న విజయ్ కుమార్ అలియాస్ కొమ్ము యాదగిరిని పార్టీ నుంచి సభ్యత్వం నుంచి తొలగించాలని కోరుతూ సోమవారం గజ్వేల్ కాంగ్రెస్ నేతలు పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కు ఆధారాలతో కూడిన వినతి పత్రాన్ని అందజేశారు. ప్రతిరోజు బీఆర్ఎస్ బీజేపీ నేతలతో అంటకాగుతూ కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా కొమ్ము ఆయన పనిచేస్తున్నట్లు తెలిపారు. గత ఎమ్మెల్యే ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి ఈటెల రాజేందర్, ఎంపీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావుకు మద్దతుగా ప్రచారం చేసినట్లు స్పష్టం చేశారు. అయితే తన ఏసీసీఎల్ అధ్యక్ష పదవిని అడ్డం పెట్టుకుని గ్రామాల్లో భయభ్రాంతులకు గురి చేస్తూ సెటిల్మెంట్లకు పాల్పడుతున్నట్లు పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ దృష్టికి తీసుకువచ్చారు. డీసీసీబీ ఎన్నికల్లో సైతం పార్టీకి వ్యతిరేకంగా పనిచేసి అభ్యర్థులకు విత్డ్రా చేయించినట్లు గుర్తు చేశారు. ముఖ్యంగా కొండపాక శివార్లోని భూమిని ఓ మహిళను బెదిరించి అక్రమంగా రిజిస్ట్రేషన్ చేయించుకోగా జప్తినాచారం శివారులో ప్రభుత్వ భూమి కబ్జా చేసి అనుచరులచే నిర్మాణాలు చేపట్టడం, తిమ్మారెడ్డిపల్లిలోని ప్రభుత్వ భూమి ఆక్రమణకు యత్నం చేసినట్లు తెలిపారు. మండలంలో అమాయకులు కాంగ్రెస్ నేతలను తన కులాన్ని అడ్డం పెట్టుకుని బెదిరింపులకు పాల్పడడం తదితర చర్యలతో పార్టీ ప్రతిష్టకు మద్దతిస్తున్నట్లు తెలిపారు. పార్టీ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన జై భీమ్, జై బాబు, జై సంవిధాన్ ఎక్కడా కూడా పాల్గొనలేదన్నారు. అంతేకాకుండా డీసీసీ ఆధ్వర్యంలో సిద్దిపేట నుంచి గవర్నర్ కార్యాలయం వద్దకు చేపట్టిన పాదయాత్రలో ఏ ఒక్క రోజు కూడా పాల్గొనలేదన్నారు. అలాగే ఆగస్టు 15వ తేదీన డీసీసీ అధ్యక్షులు నర్సారెడ్డి సిద్దిపేటలో పార్టీ కార్యాలయం వద్ద జెండా ఆవిష్కరిస్తున్న సందర్భంలో కొంతమందిని రెచ్చగొట్టి కార్యాలయంపై దాడికి ప్రయత్నించడం, ఆయన వాహన కాన్వాయ్పై దాడి చేయించడం, దిష్టిబొమ్మలు తగలబెట్టడం సంఘటనలకు పాల్పడినట్లు వివరించారు. ఈ కార్యక్రమంలో సిద్దిపేట జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు తుమ్కుంట నర్సారెడ్డి, మాజీ కార్పొరేషన్ చైర్మన్లు భూమిరెడ్డి, ఎలక్షన్ రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్లు నరేందర్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, విజయమోహన్, వైస్ చైర్మన్లు సర్దార్ ఖాన్, పరశురాం, ప్రభాకర్ గుప్తా, నాజగిరి ఆలయ కమిటీ చైర్మన్ రవీందర్ గుప్తా, నియోజకవర్గ కాంగ్రెస్ ప్రచార కమిటీ చైర్మన్లు నిమ్మా రంగారెడ్డి, మాజీ మున్సిపల్ చైర్మన్ కృష్ణ, ఆయా మండలాల పార్టీ అధ్యక్షులు రవీందర్ రెడ్డి, లింగారావు, సుఖేందర్ రెడ్డి, సందీప్ రెడ్డి, శ్రీనివాస్, కనకయ్య గౌడ్ తో పాటు తాజా మాజీ ఎంపీటీసీలు, మాజీ సర్పంచ్లు, మార్కెట్ కమిటీ డైరెక్టర్లు కరుణాకర్ రెడ్డి, యాదగిరి నేతలు అస్గర్, గుంటుకు శ్రీను, కర్నల్ రెడ్డి, గాడిపల్లి శ్రీను, జంగం రమేష్ గౌడ్, డప్పు గణేష్, జూపల్లి లక్ష్మణ్ రాజు, సురేందర్ తదితరులు పాల్గొన్నారు.